ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని గవరపాలెంకు చెందిన బుద్ధి శ్రీనివాసరావుకు అవకండలో 98 గంటల భూమి ఉంది. తన కుటుంబ సభ్యులే ఆయన భూమిని ఆక్రమించారు. దీంతో పలుమార్లు కలెక్టర్ వద్దకు వెళ్లి తనకు జరిగిన అన్యాయంపై వినతి పత్రాలు ఇచ్చారు. అయినా న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన శ్రీనివాసరావు కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య యత్నం చేసుకోబోయాడు. స్పందించిన అధికారులు నచ్చజెప్పడంతో వెనక్కి తగ్గాడు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తనకు న్యాయం చేయాలని కోరాడు. ఈ 2-3 రోజులు కానీ కలెక్టర్ గారికి స్పందించకపోతే వచ్చి సోమవారం ఇదే టైంకి మా కుటుంబం మొత్తం ఇక్కడ పక్కా కూటమి నాయకుడిని. ఈ రోజు గతంలో అయితే పక్క టీడీపీ అండి 20 సంవత్సరాలు పెట్టి, ఇప్పుడైతే కూటమి నాయకుడిని. ఎందుకంటే రామకృష్ణ గారి దృష్టిలో పెట్టానంట, మన పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టాను, తర్వాత సీఎం గారు దృష్టి పెట్టాను, లోకేష్ దృష్టిలో పెట్టాను. అందరి దగ్గర తిరిగాను, అందరి దగ్గరికి. ఎవరు కాదు, జాయింట్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి మాట స్పందించలేదు అన్నట్టు ఉంది. చూపిస్తాం మా అధికారులు ఆఫీసుల పై నుంచి వస్తే అన్న చూడండి, ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు అంటాయి రెవెన్యూ సూపర్ సెక్రటరీ దించితే ఇక్కడ అధికారులు బొక్కలన్నీ బయటకు వస్తాయన్న. క్లియర్ చెప్తున్నాను, రెవెన్యూ రికార్డులు చాలా తారుమారు జరుగుతున్నాయి. ఇక్కడ మా అమ్మ పేరు మీద 11 సెంట్లు ఉందండి. మా అమ్మ చచ్చిపోయి ఎప్పుడే అయింది. ఆ రికార్డు సరి చేయండి, ఇక్కడ ఎంఆర్ఓ చేయలేదు. సరే ఎంఆర్ఓ గారు మాది రెడ్ మార్క్ ఉంది, కనీసం నేను అప్పుడే తెచ్చుకోవాలన్న భూమికి అవి ఇవ్వండి అంటే అది కూడా దాన్ని సరి చేయలేదు ఎంఆర్ఓ గారు. అంత దుర్మార్గం విఆర్ఓ ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ మరి దుర్మార్గం వ్యవహరిస్తాను అన్న. క్లియర్ చెప్తాను. ఈరోజు ఇలా ఈ ఎంఆర్ఓ కాదు, చాలా మంది ఎంఆర్ఓలు దాని దృష్టిలో వస్తుంది. అది ప్రతి కూడా లైవ్లో పడుతుంది. అది